6 నెలల్లో ఉన్న 3 నెలల్లో 4 నెలలతో 1000 రూపాయలు ఎక్స్ట్రా కల్పిస్తానన్నారు, ఇచ్చారు. 7,000 చేతికి ఇచ్చారు కదా ఫస్ట్ నెల. ఒప్పుకుంటాం మనం అవన్నీ. చేసింది ఒప్పుకోవాలి. అలాగే తల్లికి వందనం ఇచ్చారు, ఎంతమందికి అయితే అంతమందికి, మొదటి ఏడాది ఇవ్వకపోయినా సరే. చేసింది ఒప్పుకుంటున్నాం, చెయ్యనిది చెప్పుకుంటున్నాం అంతే. దీనివల్ల వైసీపీకి మైలేజ్ వస్తుందా ఈ నిరసనల వల్ల? ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకత ప్రతిపక్షానికి మైలేజ్ అంతే తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్తగా పుట్టుకొచ్చే ప్రేమ ఏమీ లేదు. ఇక్కడ వాళ్ళ అదృష్టం ఏంటంటే ప్రతిపక్షం ఏమీ లేకపోవడం. మీరు ఎదువరకు అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం ప్రతిపక్ష స్థానంలో ఉన్న అందరెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసేవాళ్ళు జగన్ సీఎంగా ఉన్నప్పుడు. అంటే ప్రతిపక్షంగా తెలుగుదేశాన్ని గుర్తించాలి ఆ రోజున. ఇప్పుడు సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, షర్మిలక్క ఉంది, అయినా సరే ఇక్కడ జగన్ దగ్గరికే పోతున్నారు. అంటే బలమైన ప్రతిపక్షం వైసీపీని అని నమ్ముతున్నారు. అది లెక్క. కానీ ఒకటి సార్, వీళ్ళు చేయాల్సినవి అయితే ఓకే, సంక్షేమ పథకాలకు సంబంధించి హామీలకు సంబంధించి ఎంతవరకు నెరవేర్చారు సూపర్ 6 అనేది ఒకటి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, అలాగే వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఇదైతే తీవ్ర వ్యతిరేకత అయితే ప్రజల్లో కనిపిస్తుంది. దాని మీద ఎందుకు కనీసం మాట్లాడలేకపోతుంది, కనీసం హామీ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? అంటే ప్రభుత్వము ఆలోచన ద్వారా నాకు కనిపిస్తుంది